దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. 126వ కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రియులారా, ఈ యాత్ర కీర్తనలో ఇశ్రాయేలును గూర్చి పరిశుద్ధాత్మదేవుడు భక్తుని ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశారు, మనము సంతోషభరితులమైతిమి అని వ్రాయబడి ఉన్నది. అవును ప్రియులారా, సర్వమానవాళికి ఆయన గొప్ప కార్యములు చేసిన దేవుడై ఉన్నారు. ఎన్నో ఆపదలను తప్పించిన దేవుడైన, జీవిత ప్రయాణములో వస్తున్న పెను మార్పులను సరిచేసినవాడు, నెమ్మదిని సమాధానమిచ్చిన దేవుడు ఆయన గొప్పవాడు గనుక గొప్ప కార్యములు చేయించి ఉన్నారు. నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వారు చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా దేవుడు వారికి తోడయుండి వారి శ్రమలో కష్టములో వారిని విడిపించి గొప్ప కార్యములు చేసి వారిని కాపాడుతూ వచ్చారు. ఈనాటి దినాలలో ప్రియులారా, మన జీవితాల్లో ఏమిటి గొప్ప కార్యాలను చూస్తే మనం బ్రతికి ఉండటమే గొప్ప కార్యం. చాలామంది అంటారు, ఈ లోకములో ఒక పొలము కొన్నప్పుడు, బంగారము కొన్నప్పుడు, ఆస్తులు సంపాదించినప్పుడు మేము గొప్పవారు, మీ గొప్ప కార్యములు దేవుడు చేశారు అని అంటూ ఉంటారు. శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు వారు దేవుని మీద నిందలు వేస్తూ ఉంటారు. దేవుడు మాకు ఏమి చేశారు, వాళ్ళకి అది చేశారు, వీళ్ళకి ఇది చేశారని మాట్లాడుతూ ఉంటారు. మానవుని మాట స్థిరమైనది కాదు. దేవుడు ఏమి చేయాలండి? బ్రతికి ఉండటమే దేవుని యొక్క కృప గనుక ఆయన గొప్ప కార్యము చేసి ఉన్నారు ప్రతినిత్యం మన కొరకు. ఆయన ఎంత ఆరాధించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తుతించే వారిగా, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేయుచున్నాను. ఆయన ఎన్నటెన్నటికీ గొప్ప దేవుడే. ఆయన ఎచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది గనుక ఆయన సహాయము కొరకు వేడుకొనాలి, ఆయన కరుణించే వరకు వేడుకొనాలి. అటువంటి భక్తి జీవితము, విధేయత కలిగిన బ్రతుకు కలిగినప్పుడు దేవుడు మన పట్ల ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తారని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుచున్నారు. ఏ కష్టములో ఉన్నా, ఏ రోగపీడితమైన మరణ పడకలో ఉన్నా దేవుడు లేవనెత్తుతాడు. ఆయన సమర్థుడు గనుక ఆయన వైపు చూడండి. కుటుంబాలు సమస్యలున్నా, పిల్లలు మాటలు వెనుక బాధ పెడుతూ ఉన్నా, సరైన రీతిలో కుటుంబ ప్రయాణము జరగకపోయినా విసిగి వేసారవద్దు, ఎందుకు జీవితమని కృంగిపోవద్దు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నారు. ఆయన గొప్ప దేవుడు. ఆయనకు మన చేయి అందించగలిగితే, మన జీవితాన్ని సమర్పించగలిగితే, దేవా నేను పాపినను ఒప్పుకుంటే ఆయన కరుణతో కరుణించి గొప్ప కార్యములు జరిగిస్తారు. గనుక భయపడకండి, దేవుని వైపు చూడండి, నమ్మకం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ గొప్ప కార్యముల గూర్చి ఏమని వివరించగలము? సముద్రములు పాయలు చేసిన దేవుడు, నీ బిడ్డలను ఇనుప కొలుము లాంటి పరిస్థితులను విడిపించిన దేవుడు, శరసాలు పునాదులు కదిలిపోయాయి నేను ప్రార్థించినప్పుడు, సింహాల బోనులు నాయనా నీ సన్నిధి తోడుగుని నీ బిడ్డలు రక్షించావు, అగ్ని గంధకాల నుంచి కాపాడుతూ వచ్చావు. నాయన నువ్వెన్నెన్ని గొప్ప కార్యములు చేశావు, మా జీవితాల్లో కూడా ఎన్నో చేశావు. నాయన ఒకవేళ మర్చిపోయి నాయన ఏమి చేశారని నిన్ను నిందలమానాలు చేస్తే క్షమించుము, కరుణించుము. అపరాధములు క్షమించి మా ప్రార్థన ఆలకించి మరలా మమ్మలను నీ సన్నిధానములు జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యములు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.